చిట్టమ్మ గారు, ఏమిటి? మీరేమనుకోనంటే నేను మాట చెప్తానండి. చెప్పు. రాత్రి అయ్యగారు తెచ్చిన పెట్టులో ఏమిటి చెప్పు. అందులో ఏదో గందరగోళం ఉందండి. గందరగోళం లేదు, ఏమీ లేదు. అందులో బంగారం ఉంది. బంగారమా? అవును, బంగారం బిస్కెట్లు. అయ్య బాబాయ్, అయితే అది మంచి సొమ్ము కాదండి. ఏమిటి నువ్వు చెప్పేది? మంచి సొమ్ము అయితే దర్జాగా ధైర్యంగా తెచ్చుకోవచ్చు, ఇచ్చుకోవచ్చు. మరి చాటుగా ఊరి చివరికి వెళ్ళి రాత్రిపూట తేవాల్సిన అవసరం ఏంటండి? ఊరి చివరా? అవునమ్మ గారు, నేను ఉన్నానుగా. అందుకే అయ్యగారిని అడిగానండి ఏటండి అని. అయ్యగారు చూసింది చూసినట్టు మర్చిపోమన్నారండి. చూడకూడదు చూసి మర్చిపోయేది మంచిది ఎలాగవుతుంది? మంచిది కాంది ఏది మీ ఇంట్లో జరగకూడదని జాగ్రత్తపడండి. ఓకే, మీరు పంపించిన బంగారం అంతా చేరింది. మేము ఆ రూట్లో రాలేదు, వేరే రూట్లో వచ్చాం. ఓహో, నాతో వచ్చినవాడా? వాడు పల్లెటూరుడండి. వాడికేం అర్థం కాదు. నెక్స్ట్ షిప్ లో నేను చెప్పిన సరుకులన్నీ తప్పకుండా పంపించాలి. చాలా పార్టీలు ఉన్నాయి. ఓకే ఓకే, బాయ్ బాయ్. జయ, ఏమిటి నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఏమిటి ఈరోజు స్పెషల్? జయ, ఏమిటి ఇవి ప్లేట్లో పెట్టావు? తినడానికి. నీకేమైనా మర్చిపోయిందా? ఇవి తినడం ఏమిటి? ఇవి తినడానికి పనికి రాకుండా, ఇంట్లో దాచుకోవడానికి పనికి రాకుండా, బయట వాళ్లకు చూపించడానికి పనికి రాకుండా మరెందుకండి ఇవి? ఏమిటి నీ ఉద్దేశం? మీ ఉద్దేశం తెలుసుకోవడమే నా ఉద్దేశం. ఏం తెలుసుకోవాలి? ఇవెక్కడవి? సంపాదించాను. చాలా రకాలుగా సంపాదించొచ్చు. ఇవే రకంగా సంపాదించారో తెలుసుకుందామని. నేను మగాణ్ణి, ఏమైనా చేస్తాను, ఎలాగైనా సంపాదిస్తాను. అది నీకు అనవసరం. అవును, మీరెలా సంపాదించారో అడగడం నాకు అనవసరమే. కానీ ఇంట్లో ఏం జరుగుతుందో, మొగుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం ఇల్లాలుగా నాకు అవసరం. ఓహో, అయితే తెలుసుకో, చెబుతాను. ఇదంతా అక్రమంగా సంపాదించాను. ఈ రోజు కొత్త కాదు, రేపు చేయడం తప్పు కాదు. చాలా? ఇంకా కావాలా? ఓహో, తప్పును ధైర్యంగా చెప్పుకోవడం గొప్ప సంస్కారం అనుకుంటున్నారా? నాకు ఆ సంస్కారం అంటే నచ్చదు. అటువంటి సంపాదన అంటే నాకు అసహ్యం. నా భర్త అందరి ముందు తలెత్తుకుని తిరిగేలా ఉంటాడనుకున్నాను, కానీ నా తల దించుకుని బతికేలా చేస్తాడనుకోలేదు. భర్తగా ధైర్యంగా మీ తప్పును ఎలా ఒప్పుకున్నారో, భార్యగా అదే ధైర్యంతో మీ తప్పును దిద్దుకోమంటున్నాను. నోర్మయ్, అంతవరకు వచ్చిందా? తప్పు ఒప్పు నాకే చెప్పేంత గొప్పదానివయ్యావా? చూడు, నువ్వేమైనా చెయ్యి, ఏమైనా మాట్లాడు, ఎంత స్వాతంత్రమైనా తీసుకో, కానీ అది వంటింటి గడప వరకే పరిమితం. ఆడది ఆ హద్దు దాటితే నేను క్షమించను. గుర్తుంచుకో. ఏ, మళ్ళీ చెప్పాలా? వంటింట్లో ఏదో మాడుతున్నట్టుంది నీ మోహన్లా. వెళ్ళి చూసుకో. వంటింట్లో ఏదో మాడుతున్నట్టు నీ మోహన్ మాడుతున్నట్టు, నీ మోహన్ మాడుతున్నట్టు, నీ మోహన్ మాడుతున్నట్టు, నీ మోహన్. ఏడు చిట్టమ్మ గారు, ఆయన చెప్పినట్టు వంటిల్లో ఆడటానికి రాజ్యం. అక్కడ కూడా తప్పుకు శిక్షలుంటాయి. ఆయన చేసిన నేరానికి నేను శిక్ష వేసుకున్నాను. అర్థాంగిని కదా. పిత్త పరిగల చిత్రాంగి, పిత్త పరిగల చిత్రాంగి, పిత్త పరిగల చిత్రాంగి. ఏంటది ముడ్డుపుడు పెట్టలాగా ఊరికే అడుతున్నావు? నీకు పట్నం నుంచి పార్సల్ వచ్చింది. ఏది? ఇక్కడ ఏలు ముద్రెట్టు. ఎక్కడో చోట ఎట్టించుకుంది, ఎప్పుడు ఏది ఇవ్వు. ఎక్కడా? ఇక్కడ గట్టిగా గట్టిగా, ఇంకా 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 గట్టిగా, ఇంకా. సచ్చినోడా, నువ్వెంత పొడుగున్నావో ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ముందే చూసుకో, తర్వాత ఏదైనా చూద్దు గాని. ఏటయ్యి పట్నం మరిది నీకు నాకు లోపల బాడీలు అంపాడు. శానా రంగులున్నాయి, 7 రంగులు, వారాల బాడీలు. నా కోట కోసరా.
ఏం చేయ చీకట్లో ఒంటరిగా పడుకున్నావు? నా మీద ఇంకా కోపం పోలేదా? ఫర్గెట్ ఎవ్రీథింగ్ డార్లింగ్. ప్రతి రాత్రి ఇలా గొడవలతో గడిచిపోతే లైఫ్లో థ్రిల్లే మిస్ అయిపోతుంది. కమాన్ డార్లింగ్. వద్దు. నన్ను ముట్టుకోకండి. వద్దు. నన్ను తాకండి. వద్దు. నా దగ్గరికి రాకండి. వద్దు. ఏయ్, ఏమిటిది? మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏ, నేను రాక్షసులా కనిపిస్తున్నానా? మీ చేతుల్లో జీవితం పోగొట్టుకున్న నా స్నేహితురాలు రమ్మ మీ గురించి చెప్పాక మీరు నన్ను ముట్టుకుంటే నా ఒంట్లో కంపరం పుడుతుంది. ఏం చెప్పింది నీ స్నేహితురాలు? మీరు దాన్ని బొంబాయి పంపిన సంగతి. ఆ, పంపే ఉంటాను ఉద్యోగానికి. ఏమిటా ఉద్యోగం? వాళ్ళ అర్హతకు తగ్గ ఉద్యోగం. ఆడదానికి వ్యభిచారం కంటే మరో అర్హత లేదా? ఏదో వాళ్ళ కష్టం చెప్పారు, నాకు చేత నేను సహాయం చేశాను. తప్ప? తప్పో కాదో చట్టం దృష్టిలో పడితే తెలుస్తుంది. దృష్టిలో పడితే కదా తెలియడానికి. అంటే దృష్టిలో పడకుండా ఏం చేసినా తప్పులేదన్నమాట. మీ దృష్టిలో పడకుండా నేను వ్యభిచారం చేసినా తప్పు కాదు. Shut up! మాట వరుసకి పెళ్ళాం వ్యభిచారం పేరెత్తితేనే మండిపడిపోతున్నారు మీరు. మరి అంతమంది ఆడపిల్లల్ని వ్యభిచార కుంపల్లోకి ఎలాగమ్మారండి? అవును, ఎంతో మంది నమ్మాను. అదృష్టవంతులు అక్కడి నుంచి కూడా అందలాలెక్కారు. నీ స్నేహితురాలాంటి దురదృష్టవంతులు రోడ్డు మీదే మిగిలిపోయారు. నేనేం చేయను. ఎంత తేలిగ్గా మాట్లాడారండి ఆడదాని గురించి. మీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఆఖరిసారిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చొద్దని, నీ హద్దులు దాటొద్దని. పగలైతే వంటగది, రాత్రైతే పడగ్గది. వండి పెట్టమన్నది వండడం, పడుకోమన్నప్పుడు వచ్చి పడుకోవడమే ఆడదాని పని. గుర్తుంచుకో. ఏ, మళ్ళీ చెప్పనా? వద్దండి, వద్దు. ఆడదాని పట్ల మీకున్న గౌరవానికి కృతజ్ఞతలు. మీ ఉద్దేశంలో ఆడది కేవలం అందుకే అయితే ఆ ఉద్దేశం మార్చుకునే వరకు మీ పడగదిలో అడుగు పెట్టను. ఏ, మళ్ళీ చెప్పనా? మీ మూర్ఖత్వం మార్చుకునే వరకు మీ పడగదిలో అడుగు పెట్టనని చెప్తున్నాను. బామనే సత్య బామనే ఒలపనే బామనే సత్య బామనే లాలలా లాలలా ఒలమ్మనే బామనే సత్య బామనే సత్య పడగదిలో ఏం చేస్తున్నావు? పడగదిలో ఏం చేయాలో అదే చేస్తున్నాను. బామనే ఒలప్పని. ఏంటా పొగరు? ఏంటా మాటలు? ఇది సంసారలిల్లు. పో బయటికి. ఆ, ఒకరు పోగొట్టుకుంది మరొకరు దక్కించుకుంటారు. నువ్వు పడగ్గదిలోకి అడుగు పెట్టనని సవాలు చేశాక నీ అడుగు తీస్తే అడుగు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారని తెలుసుకోలేదు. చూడు బాయ్య, నన్ను బయటికి పొమ్మంటుంది. ఓహో, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. చాలా మంచి పని చేశారండి. ముందుగానే తెలుసుంటే ఆవిడ గారికి దిష్టి తీసి హారతిచ్చి మరీ లోపలికి తీసుకొచ్చేదాన్ని. ఏమ్మా, కుడికాలే లోపల పెట్టొచ్చావా? నీ పేరేమిటి? చంద్ర. ఆహా, మచ్చలేని పేరు. ఎంగిలి పడ్డావా? ఎంగిలేటి? చూడు బాయ్యా. అయ్యో, వేరే విధంగా కాదమ్మా. ఈ ఇంటి వంట మనిషిని కదా, అడగడం నా బాధ్యత. అందుకే అడిగాను, భోంచేశావా అని. ఓ అదా, దారిలో 2-3 తడవలు ఎంగిలి పడ్డాను. చూస్తేనే తెలుస్తుంది. మొదటి రోజు కదా, మొగుడు కాళ్లకు అన్నం పెట్టడం మర్చిపోకమ్మా. తలుపు దగ్గరగా వేసుకో, ఇంటి గుట్టు వీధిని పడకుండా. అసూయను ఎగతాళిగా చేసి మాట్లాడటం నీలాంటి వాళ్ళ కర్మ కదూ. పాలు పంపించనా? పంపమని బాయ్యా. మీరు ఎక్కున్నారు మరి? మీ చిట్టమ్మ పాత పడిపోయింది కదా,
కొత్త చిట్టమని తెచ్చుకున్నారు మీ అయ్యగారు. కోపన్నా, ఆవేశం నీకే కాదు నాకు ఉంది. కానీ ఆవేశం కాపురాన్ని చక్కదిద్దదు. పసుపు తాడి వేసిన బంధం పన్నీరిచ్చినా భరించాలి, కన్నీరిచ్చినా భరించాలి. భారీగా నా హద్దేమిటో నా భర్త నిర్ణయించాడు. పనివాడుగా నీ హద్దేమిటో నువ్వే నిర్ణయించుకో. సరిగా 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 చీర నల్లగ నీకు నీకు పాత నాకు కొత్త, నీకు పాత నాకు కొత్త అమ్మ తోడు. సరిగా 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 చీర నల్లగ నీకు నీకు పాత నాకు కొత్త అమ్మ తోడు. కప్పుకొని ఉన్నా లేత లేత సొగసు, కప్పుకొని ఉన్నా లేత లేత సొగసు, కందిపో నీకు. సరిగా 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 చీర నలగ నీకు నీకు పాత నాకు కొత్త అమ్మ తోడు. సరిగా 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 చీర నల్లగ నీకు నీకు పాత నాకు కొత్త అమ్మ తోడు. కప్పుకొని ఉన్నా లేత లేత సొగసు, కప్పుకొని ఉన్నా లేత లేత సొగసు,